హలో గాయస్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఈజ్ రోహిత్. అయితే ఇప్పుడు ప్రజెంట్ మేము వైజాగ్ స్టేషన్లో ఉన్నాం, ఎందుకంటే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి పెళ్ళికి వెళ్తున్నాం అన్నవరం. సో ఇక్కడైతే ఇప్పుడు ఈ ట్రైన్లో విశాఖ ఎక్స్ప్రెస్లో అయితే వెళ్తున్నాం అనమాట. దాని నెక్స్ట్ ఇదిగో మా ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు అన్నవరం రీచ్ అయిపోయాం, అన్నవరం పైకి అనేది ఎక్కుతున్నాం అనమాట. కానీ రోడ్స్ అయితే నెక్స్ట్ లెవెల్, కర్వ్స్ అయితే చాలా బాగుంది. కానీ జాగ్రత్తగా వెళ్ళకపోతే జస్ట్ సెకండ్లో మన లైఫ్ అనేది ఎండ్ అయిపోయే ఇది కూడా ఉందన్నమాట. కానీ చాలా బాగున్నాయి రోడ్స్ అయితే, ఎక్కడికక్కడ డివిజన్స్ ఎక్కడికక్కడ అన్నీ బాగా చెప్పెట్టారు అనమాట. అయితే అన్నవరం హాయ్ ఫ్రెండ్స్, మొత్తం ఎరుపు అలా చివరున్నాడు చూడు, ఆడు ఇంకా కొండెరుపు ఏడు చీరలు తిరిగా ఇక ఇలా కూర్చొని ఇందులో బెల్లం వేస్తారు మాయ. ఎచ్చేస్తున్నారు, లాక్ చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్. నువ్వు స్నానం చేయలేదు కదరా? నేను చేశాను. చేయలేదండి. తింటరా బెల్లంతో చేసి అన్నవరం ప్రసాదం కాదు, ప్రసాదం అది మేఘ అల్లా ఎడిటింగ్ చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, వీడికి కాలేజీలో పడని గుంట అంటూ లేదు, కానీ పీస్ ఎదవా ఏ గుంటకు రూపాయి ఖర్చు పెట్టాడు. నేను అవ్వలేదు ఫ్రెండ్స్, చేసింది. అది మా ఇంటర్ మా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ నుంచి వాడుతున్నాడు. మా ఇంజనీరింగ్ అయ్యి సంవత్సరంన్నర అయిపోతుందా, టీ షర్ట్ అవ్వలేదు లోపల. డైరన్నా కొనుక్కున్నాడో లేదో ఫ్రెండ్స్. మెగాస్యామ్ రాయ ఇప్పుడు మావాడు బైసప్ చూపిస్తాడు, చూపించు. అదిగో ఫ్రెండ్స్, ఫస్ట్ కెమెరా చూసి హాయ్ చెప్పు. పెళ్లి కూతురు సైడ్, పెళ్లి కొడుకు సైడ్. పెళ్లి కూతురు. పెళ్లి కూతురుకి ఏమవుతావు? అక్క. అక్క అవుతావా? పెళ్లి కూతురు నీకు అక్క అవుతుందా? తమ్ముడు. పెళ్లి కూతురు నీకు తమ్ముడు అవుతుందా? అక్క అవుతుందా? ఓకే, నీ పేరు? నిర్దిక్. నిర్దిక్. ఏ క్లాస్? 5th. ఒక స్మైల్ మరి మంచిగా క్లాప్స్ ఎందుకు? చూడండి ఫ్రెండ్స్, మా మేఘాది ఫోటోజెనిక్ ఫేస్ కాదంట, అందుకు ఫీల్ అయిపోతున్నాడు ఊరుగా. మా ఇంజనీరింగ్ లోని పి అని ఒక అమ్మాయి లవ్ చేసింది, ఇంటికి కూడా తీసుకెళ్ళాడు. వాళ్ళ అమ్మ దెంగే ముందు బయట ఎవరు? పని చేశాడు రా. అదే చెప్తాడు. ఇద్దరు ఒకటే స్కూల్. ఇద్దరు ఒకటే స్కూలేనా?
మరి ఇంజనీరింగ్ ఆరేసుకోబోయి వేసుకున్నాను హరి హరి. ఇది అన్నవరంలో కళ్యాణ మండపం అనమాట. ఒకే రూమ్ లో చాలా మండపాలు ఉన్నాయి. నియర్లీ 8 to 9 మండపాలు. చాలా పెళ్ళిళ్ళు అవుతున్నాయి. చాలా డప్పు చప్పుళ్ళు ఇంకా నెక్స్ట్ లెవెల్ అవుతుంది అనుకున్నా. మామూలుగా కాదు. అయితే ఇవన్నీ మండపాలు కవర్ చేసి అలా బయటికి వెళ్తూ ఉన్నాం అనమాట. అక్కడ చివరయ్యే మండపం మా ఫ్రెండ్ది అనమాట. అయితే అక్కడి నుంచి అంతా కవర్ చేసుకుంటూ వెళ్తున్నాం బయటికి. ఇదిగో మా ఫ్రెండ్. పెళ్ళి మనకి ఎంత బోరింగ్ ఉంటుంది తెలియదు కానీ పెళ్లి కూతురికి కూడా బోరింగ్ ఉంటుంది. అది చూపించడానికే తీసాను అనమాట. కానీ కొంతసేపు తర్వాత తన స్మైల్ చూడండి తన ఫేస్లో, అదైతే నెక్స్ట్ లెవెల్. దానికోసం చిన్న చిన్న హ్యాపీనెస్ అవి. అయితే మేము ఎండలో ఉన్నాం కానీ చూడండి, ఇది పెళ్లి మండపం అనమాట. మొత్తం అన్ని మండపాలే. ఇదంతా ఫంక్షన్ హాల్ అనమాట. మొత్తం చుట్టూరు పెళ్లి మండపాలు అనమాట. అయితే వీళ్ళు ఫుడ్ కూడా ఎలాగంటే అవుట్డోర్లో పెట్టుకొని చేసుకున్నారు. చాలా బాగుంది. అప్పుడు ఫ్రెండ్స్ సోదేస్తున్నారు చూడండి ఒకరికొకరు. ఏ పని లేదు వీళ్ళకి. ఇవ్వండి చూడండి, ఇక్కడ సోదేసుకుంటా అక్కడ పెళ్లి జరుగుతుంది. అక్కడ వాళ్ళ పైన వాళ్ళే, మా పైన మేమే అనమాట. అయితే ఇప్పుడు తాళి కట్టడం అనమాట. తన స్మైల్ చూడండి, చాలా ప్రేషియస్, చాలా బాగా అనమాట. మేము పక్క నుంచి ఎంకరేజ్ చేస్తున్నాం, వరుస్తున్నాం, కానీ తన స్మైల్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకా మధ్యలో చూడండి ఎక్స్ప్రెషన్ ఉంటుంది. అయిపోయింది నా జీవితం అయిపోయింది అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ అయితే ఇస్తుంది. అదైతే చూడండి ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ఇంకా బాగుంటుంది ఎక్స్ప్రెషన్ అయితే. ఆరోగ్యం ధన సంపదా శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపదా శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే కాలు మొక్కడం అనమాట. కాలు మొక్కుతుంటే మేము ఇక్కడ పక్క నుంచి అరుస్తున్నాం. కొంచెం నవ్వుతూ మొక్కుతూ ఉందనమాట. ఇంకా అలాగే వాళ్ళ మమ్మీ వాళ్ళు చూడండి, ఆ కళ్ళలో హ్యాపీనెస్ చాలా బాగుంది. ఇప్పుడు దండలు మార్చుకుంటున్నారు అనమాట. కానీ మనకి ఇంత ఫుటేజ్ నీట్గా రావడానికి కారణం అయితే మాత్రం మన ఫోటోగ్రాఫర్స్. వాళ్ళు పాజ్ ప్లే అన్నట్టు వాళ్ళు చెప్తుంటారు కదా ఫొటోస్ కోసం, దానివల్ల మనకి ఇంతమంది ఫోటోస్ అయితే వచ్చింది. ఇప్పుడైతే నక్షత్రాన్ని చూపించడం అనమాట. అయితే వీడియో వాళ్ళ కోసం తీస్తే పంతులు గారు మాత్రం హైలైట్ పడ్డారండి. ఆయన అంత అందంగా మా వీడియోలు ఎవరు పడలేదు. కానీ ఇప్పుడు నెక్స్ట్ నక్షత్రానికి మొక్కుతున్నారు అనమాట. ఇప్పుడు ఏమొచ్చా పెళ్ళి కొడుకు నక్షత్రాన్ని చూపించాలి. దాని తర్వాత పెళ్ళి అయిపోయింది, రూమ్కి వెళ్ళిపోయి నెక్స్ట్ డే అనమాట ఇది. అయితే వస్తున్నప్పుడు ఆ పక్కన చెరువు ఉంది, చాలా బాగుంది అనమాట. కానీ మేము బస్సులో వచ్చాం కాబట్టి వీ కాంట్ గెట్ ఇంటు ఇట్. అయితే ఈ కిందకి ఇలాగొస్తే ఇదే రూట్ అనమాట, మనం అక్కడికి కూడా వెళ్ళొచ్చు. That's for today guys. Thanks for watching. Please like, share and subscribe my YouTube channel. Thank you.